అంటే క్లియర్ గా అర్థమవుతుంది, ధర్మస్థలిలకు వచ్చిన వాళ్ళనో లేకపోతే అక్కడ నివసిస్తూ ఉన్న వాళ్ళని తప్పకుండా టెంపుల్ యాజమాన్యం సహకారంతో లేకపోతే వాళ్ళే కావాలని వేరే వాళ్ళని వాడుకొని చేయిస్తున్నారు అనేది వాస్తవం. ఓకే, అది ఎందుకు విచారణ జరుగుతలేదు, ఎందుకు శిక్షలు పడతలేవు అంటే అది భారత నారి సినిమా ప్రతిఘటన సినిమా ఉంది కదా, కర్తవ్యం సినిమా. ఏది పోలీసోడు వాడు చెప్పినట్టు వింటాడు, జడ్జి వాడు చెప్పినట్టు వింటాడు, అందరు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని చంపేస్తాడు. లేకపోతే కాబట్టి అన్ని వ్యవస్థలు వాడు చెప్పినట్టే వింటున్నప్పుడు ఇక విచారణ ఎక్కడ జరుగుతుంది, శిక్షలు ఎందుకు పడతాయి? రాజకీయ నాయకులు ఎందుకు నాకెందుకు తలకాయ నొప్పి, నా ఓటు బ్యాంక్ ఏడో వీక్తుంది అని చెప్పి వాడు కాముకుంటున్నాడు. సో అందరు నష్టం ఎవరికి అవుతుంది, సామాన్యులకు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని వ్యవస్థల్ని పనిచేయకుండా చేసినాక ఇక మరి విచారణ జరుగుతలేదు, శిక్షలు పడతలేవు అంటే ఎక్కడి నుంచి పడతాయి? కంచెను కట్టిందే అది చేనును కాపాడడానికి, ఏది పడుతుంది పశువులు దున్నపోతులు వచ్చి వీని పంటను తినొద్దని. నువ్వు ఈ